నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రాణా ప్రతాప్ సింగ్ చిత్రానికి బాలచిత్ర కళారత్న అవార్డు అందుకున్న సాయి హరీష్. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 51వ మెగా వైద్య శిబిరం ఏర్పాటు. అట్టహాసంగా నారాయణ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్. సక్షం దివ్యాంగుల అఖిల భారతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టాలపై అవగాహన సదస్సు. ఫీజు రియంబర్స్మెంట్ మరియు వసతి దీవెనకు సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నాయకులు. మంది మైనర్లకు వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ మరియు జరిమానా. భవిష్యత్తులో మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో నేడు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో దాదాపు 30 మంది మైనర్లు మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడుపుచుండగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన మరియు తక్కువ వయసు ఉన్న వారందరినీ వారి తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించడం జరిగింది. అనంతరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా మైనర్లను డ్రైవింగ్ చేయడానికి అనుమతించడం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి మైనర్లు మరియు వారి తల్లిదండ్రులకు క్షుణ్ణంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరగడం వలన కలిగే ప్రాణ నష్టం మరియు మోటార్ వాహనాల ఎంవి చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల కలిగే చట్టపరమైన చిక్కుల గురించి వారికి తెలియజేయబడింది. ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండడం మరియు ప్రజలు సురక్షితం కాని పద్ధతుల్లో డ్రైవింగ్ చేయకుండా చూసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు జరగకుండా తమ పిల్లలను పర్యవేక్షించడం మరియు మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఎంవి చట్టంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘించిన వారందరికీ జరిమానా విధించడం జరిగింది. మరలా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. నంద్యాల ప్రజలకి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి చేయు విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ముఖ్యంగా ఈ నంద్యాల టౌన్లో ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ అనేది జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద పూర్తిగా కంట్రోల్ తప్పిపోయి పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడము, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా బండి తీసుకొని వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు వద్దని చెప్పినా కూడా బండ్లు నడిపి నంద్యాల టౌన్లో ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ తల్లిదండ్రులకు అంతా చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలకు ఎవరైతే మైనర్లు ఉంటారో అంటే బిలో 18 ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు. కాబట్టి బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ నడపకూడదు. వాళ్ళందరూ మైనర్ కింద వస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లోడితో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడడం అనేది జరుగుతుంటది. ప్రమాదం మన వల్ల అయినా జరగచ్చు, లేదు ఎదుటి వ్యక్తి వల్ల అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలకు భయము పెట్టి వాళ్లకు బండ్లు నడపకుండా వాళ్ళను కంట్రోల్ చేయండి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఎవ్వరు కూడా కాపాడలేరు. తర్వాత తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఏమంటే, మైనర్లకు ఎవ్వరికి బండ్లు ఇచ్చి మీ ఇంటి పనుల నిమిత్తం కానీ వాళ్ళ సొంత పనుల నిమిత్తం కానీ బయటికి పంపొద్దండి. తల్లిదండ్రులే పిల్లలు మైనర్ అని తెలిసినా కూడా ఇంటి అవసరాల కోసము వాళ్ళు బయటికి పోకుండా పిల్లలను బయటికి పంపించి వాళ్ళ ఇంటి అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది. కానీ ప్రమాదం అనేది చెప్పి రాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ పిల్లలు క్షేమంగా ఉంటారు. మీ నంద్యాల టౌన్ లో ఇక్కడి నుంచి ప్రతి ఆదివారము
ఈ మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ పిల్లలకి ఎవరికి అవకాశము మళ్ళా మైనర్ డ్రైవింగ్ కింద ఫైన్ పడే అవకాశం లేకుండా చూసుకోండి. మీరు సండే అనుకొని సండే తర్వాత మిగతా మండే నుంచి సాటర్డే వరకు మైనర్లు బండి నడపొచ్చా అని అడుగుతారు. అది మైనర్లు బండి నడిపే అవకాశమే లేదు. సండే అనేది మేము స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు చెక్ చేయడం జరుగుతూ ఉంది. మా దృష్టిలో కానీ పడితే ఏ రోజైనా మైనర్లను పిలుచుకొని స్టేషన్కి తీసుకొస్తాము. తర్వాత తల్లిదండ్రులను పిలిచి మైనర్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా 29 మంది మైనర్లను పట్టుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ స్పెషల్ డ్రైవ్ లో కానీ మైనర్లు దొరికితే వాళ్లను చట్టపరంగా జువెనైల్ కోర్టుకు పంపిస్తాం కర్నూలులో. అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లీగల్ గా ప్రొసీడ్ అవుతాము. అప్పుడు తల్లిదండ్రులు మైనర్ పిల్లలు ఇద్దరు కూడా కర్నూలులో ఉండే జువెనైల్ కోర్టుకు హాజరయ్యి అక్కడ ఫైన్లు కట్టుకోవడం కానీ కోర్టు వాయిదాలకు అటెండ్ కావడం కానీ చేయవలసి వస్తుంది. అది మీ సొంత పనులన్నీ వదిలిపెట్టి మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అటువంటి కష్టాల జోలికి పోకుండా మీరు దయచేసి మీ పిల్లలకు బండ్లు ఇవ్వకుండా మీ పిల్లల సేఫ్ గా పెట్టుకొని వాళ్ళను కంట్రోల్ చేసుకొని మీరు బండ్లు వాళ్ళకి ఇవ్వకుండా మేనేజ్ చేయండి. అట్లా ఎటువంటి మీ పిల్లలు మీ మాట వినకుండా బండి తీసుకొని టౌన్లలో తిరుగుతూ ఉంటే ఆ విషయం పోలీస్ స్టేషన్ కి చెప్పండి. మేము పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రక్షణ కోసము వాళ్ళ యొక్క వాళ్ళు సంతోషంగా ఉండాలని, ఎటువంటి బాధలు లేకుండా ఉండాలని చెప్పి, ఈ ప్రమాదాల బారిన పడకుండా రక్షించాలని చెప్పి మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ యొక్క కృషి చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణము మా జిల్లా ఎస్పీ గారు అయిన అధిరాజ్ సింగ్ రాణా సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సారు మరియు మన టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సార్ యొక్క గైడెన్స్ తో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నంద్యాలకు చెందిన పల్లా రమేష్ స్వర్ణ దంపతుల కుమారుడు సాయి హవీష్ 7వ తరగతి చదువుతున్నాడు. నెల్లూరులోని అమీర్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు పోటీలలో రాణా ప్రతాప్ సింగ్ చిత్రానికి బాలచిత్ర కళారత్న అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా సాయి హవీష్ ను ఘనంగా సన్మానించారు. చిత్రకళలో కోటేష్ ఆర్ట్ అకాడమీ శిక్షణ పొందుతున్నాడు. చిత్రకళా పోటీలకు నంద్యాల కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్థులు వేసిన చిత్రాలు పంపడం జరిగింది. అందులో 8 మంది చిన్నారులు అవార్డు సాధించారు. అందులో సాయి హవీష్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలచిత్ర కళారత్న అవార్డు సాధించాడు. ఈ అవార్డు కింద ప్యూర్ గోల్డ్ మెడల్, మెమెంటో, సర్టిఫికేట్ ఇచ్చి ఘనంగా సన్మానం చేశారు. ఈ సత్కారం నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, ప్రముఖ వ్యాపారవేత్త, కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, అమీర్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు, ప్రముఖ చిత్రకారులు డాక్టర్ అమీర్ చేతుల మీదుగా అందుకున్నాడు. అలాగే పలువురు ప్రముఖులు హవీష్ కు అభినందనలు తెలియజేశారు. కొవెలకుంట్ల తాలూకా సజ్జముల మండలం మంగపల్లి గ్రామంలో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ప్రజా వైద్యశాలలో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 51వ మెగా వైద్య శిబిరాన్ని శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత డాక్టర్ దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్లు పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డి, పెద్దిరెడ్డి శేషావల్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మనిచ్చిన ఊరికి సేవ చేసేందుకు గొప్ప అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికీ వైద్యానికి కనీసం ఖర్చు పెట్టలేని స్థితిలో ప్రజలు నివసిస్తున్నారని, ఆ విషయాన్ని గమనించి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమం కోసమే గుర్రాజా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడు ఇలా కల్పించారన్నారు. 10 ఎకరాల స్థలాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం రోజున పేదలకు వైద్య శిబిరంతో పాటుగా ఉచితంగా మందులు అందిస్తూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమేనని తెలిపారు. 51వ మెగా వైద్య శిబిరంలో 1400 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, శేక్షావలి రెడ్డి వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండె జబ్బులు, బీపీ, షుగర్, మోకాల నొప్పులు, కంటి వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, దంత సమస్యలు, చర్మ వ్యాధులకు వైద్య సేవలు చేసి మందులను ఇస్తున్నామని తెలియజేశారు. కోవెలకుంట్ల, సంజామల మండల పరిసర ప్రాంత ప్రజలందరూ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారని తెలిపారు. నంద్యాల పట్టణంలో నారాయణ విద్యా సంస్థలు ఘనంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నంద్యాల జోన్ 6 బ్రాంచ్లైన గిద్దలూరు, మార్కాపురం, నందికొట్కూరు, నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్, పద్మావతి నగర్, ఎన్జిఓ కాలనీలో ఉన్న నారాయణ పాఠశాల బ్రాంచ్లు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3 టౌన్ సిఐ సూర్యమౌళి మరియు క్రీడా భారతి జిల్లా జనరల్ సెక్రటరీ నిమ్మకాయల సుధాకర్ హాజరయ్యారు. నంద్యాల జోన్ ఏజీఎం ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఐ సూర్యమౌళి, నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా ఎదగాలని కోరారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ సునీత, ఆర్ఐ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, భాష, 6 బ్రాంచ్ల ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఏవోలు పాల్గొనడం జరిగింది. పోటీలలో గెలిచిన విద్యార్థులకు ఏజీఎం ప్రశాంత్, క్లస్టర్ ప్రిన్సిపల్ సునీత చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. నారాయణ స్కూల్స్ మేనేజ్మెంట్ ఈ విధంగా స్పోర్ట్స్ మీట్ ఈ 6 బ్రాంచ్లది కండక్ట్ చేసినాము. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చదువుకునే పిల్లలకు మధ్యలో ఇట్లాంటి రిక్రియేటివ్ ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు, ఇంకా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. Today in our group of Narayana organization of Nandyala zone is ongoing Narayana Premium League. Regarding of the league, we are kindly invite the chief guest Surya Mauli Garu, South 3 Town Police Station CI Garu Surya Mauli Garu. The guest of honor Nimmakayala Sudhakar Garu has hosted and they were given a grand finale. And in the finale, regarding a finale, we are invited all branches of Narayana group of Nandyala zone, Markapur, Giddalur, Nandyala NCS, Nandyala ONCS, as well as Nandikottur. So regarding of this day, the entire of the Narayana group of are celebrating Narayana Premium League. Heartily welcome to all the team members of all the branches of the principals, coordinators, honorable our agent sir, and President Sunta Madam Garu, entire of the team members, heartily welcome and special thanks to our guest of honor as well as chief guest. Thank everybody. Have a good day. Thank నారాయణ స్కూల్స్ మరియు మార్కాపురం, గిద్దలూరు మిగతా 6 బ్రాంచెస్ కలిపి నంద్యాల ఇంటర్మల్స్, నంద్యాల ప్రీమియం లీగ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని గెస్ట్ గా పిలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలకు చదువుతో పాటు ఆటలు అనేవి ఎంతో ఉపయోగకరమైన విషయాలు. వారు శారీరకంగా, మానసికంగా ఎప్పుడైతే దృఢత్వం ఉంటారో, ఎప్పుడైతే ఆటలు ఆడతారో, ఆటలు ఆడినప్పుడు చదువు కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటుందో ఖచ్చితంగా చదువులో కూడా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ విషయాన్ని గుర్తించి నారాయణ స్కూల్స్ యాజమాన్యం ఇటువంటి గేమ్స్ ఏర్పాటు చేసేందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఏజీఎం గారు ప్రశాంత్ గారిని, మరి మిగతా వారి టీం అందరినీ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి సూర్యమౌళి అన్న గారికి కూడా వారికి కూడా ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
సక్షం దివ్యాంగుల అఖిల భారతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం దివ్యాంగుల చట్టం RPDW యాక్ట్ 2016 గురించి అవగాహన సదస్సు సక్షం జిల్లా అధ్యక్షుడు నెట్ల మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నవనంది రోటరీ క్లబ్ అధ్యక్షులు చిత్రాల రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరియు దివ్యాంగుల చట్టం RPDW యాక్ట్ 2016 అడ్వకేట్ సింహ మల్లికార్జున దివ్యాంగుల చట్టాల గురించి వివరించారు. దివ్యాంగుల కోసం నవనంది రోటరీ క్లబ్ నుంచి సహాయం చేస్తానని నవనంది రోటరీ క్లబ్ అధ్యక్షులు పేర్కొన్నారు. సక్షం కార్యకర్తలు మరియు దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సేవా సంస్థలు మరియు 15 మండలాల నుంచి వచ్చిన దివ్యాంగులు మొత్తం 68 మంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఆదివారం సర్వ కేంద్రానికి వచ్చి దివ్యాంగులు అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు. అందరికీ నమస్తే అండి. సక్షం దివ్యాంగుల కోసం పనిచేస్తున్న అఖిల భారతీయ సేవా సంస్థ నంద్యాల నగరంలో ఈ రోజు RPD యాక్ట్ దివ్యాంగుల కోసం 2016 చట్టం పైన అవగాహన సదస్సు జరిగింది. ఈ చట్టంలో దివ్యాంగులకి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఆ చట్టాలను ఉపయోగించుకొని మన సమస్యలను ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసి అడ్వకేట్ సింహ మల్లికార్జున గారు మాట్లాడారు. అలాగే నవనంది రోటరీ క్లబ్ అధ్యక్షులు చిత్రాల రాజేష్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి గారు సక్షం నంద్యాల జిల్లా అధ్యక్షులుగా వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 60 మంది నంద్యాల జిల్లా నుంచి పాల్గొనడం జరిగింది. అందులో ఒకరికి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది, ఇద్దరికి శంఖ కర్రలు ఇవ్వడం జరిగింది, మరియు ఒక ముగ్గురికి హ్యాండ్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది. సక్షం భారత్, సక్షం భారత్. RPWD రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 గురించి దివ్యాంగులకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సక్షం సంస్థ ఆధ్వర్యంలో. సక్షం అనేది దివ్యాంగుల కోసం అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్న ఒక దివ్యాంగ సేవా సంస్థ. ఈరోజు ఆ చట్టంలోని అంశాలన్నీ ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత మా దివ్యాంగ సేవా కేంద్రానికి వచ్చిన అర్జీలను పరిశీలించి ఒకరికి వీల్ చైరు, తర్వాత చంక కర్రలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే అవసరాలు ఉన్నాయో దివ్యాంగ సేవా కేంద్రాన్ని వచ్చి వాళ్ళ అర్జీలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. దివ్యాంగులు ఎలాంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించినచో మాకు చేతనైనంతలో సహాయం చేసేదానికి ముందుంటామని కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ మరియు వసతి దీవెనకు సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు వేణుమాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్తార్ బాషా, రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ ఉత్తన్న కుమార్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు వసతి దీవెనకు సంబంధించి 2,900 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు కళాశాల యాజమాన్యాల యొక్క వేధింపుల వల్ల చదువుకోలేక నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు పెండింగ్ ఫీజులు చెల్లించి విద్యా వ్యవస్థకు తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా పట్టణ అధ్యక్షులు శ్రీహరి, శ్రీరామ్, మోహన్, రమేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీ స్టూడెంట్ చేసి మీ అందరికీ తెలుసు, సమాఖ్యాంధ్ర ఉద్యమాలలో నాటి మేధావులను ఉద్యోగస్తులని కలుపుకొని సమాఖ్యాంధ్ర ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులందరినీ కూడా కలుపుకొని సమాఖ్యాంధ్ర ఉద్యమాన్ని ఢిల్లీ వరకు సాగించినటువంటి ఏకైక ఘనత మా ఏపీ స్టూడెంట్ చేసి జరుగుతుంది. మరి అట్లాంటి ఉద్యమాలు ఈరోజు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ అవసరమని భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి కంపెనీలు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అటకెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి. ఫీజు బకాయిలు కూడా విడుదల చేయకుండా
విద్యార్థులు కాలేజీ యాజమాన్యాల చేత నలిగిపోతున్నారు. వారు కాలేజీ యొక్క కరస్పాండెంట్లు విద్యార్థుల్ని ఫీజులు చెల్లించాల్సిందే హుకుం జారీ చేస్తూ ప్రభుత్వం ఫీజులు విడుదల చేస్తే అప్పుడు మాట్లాడుకున్నాం, డబ్బులు కట్టాల్సిందే, ఆర్థిక ఎగ్జామ్స్ అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. మరి విద్యార్థులు ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రీపేమెంట్స్, వసతి దీవెన ఇవేవి రాకుండా విద్యార్థులు మరొక నెలలో జనవరి తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా మరి ఈ ఒక పక్కన చదువులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలా, మరి కాలేజీ యాజమాన్యంగా నలిగిపోవాలా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ దశలనే ఏపీ స్టూడెంట్ చేసిన త్వరలో రాష్ట్రానికి రావాల్సిన విద్యార్థులకి కావాల్సినటువంటి దాదాపు 2,900 కోట్ల పైసలకు ఫీజు రిమూవ్స్ అవుతాయి, వసతి అవుతాయి, స్కాలర్షిప్ అవుతాయి, అన్ని కూడా తక్షణమే విడుదల చేయాలని మా ఏపీ స్టూడెంట్ చేసి డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రాణా ప్రతాప్ సింగ్ చిత్రానికి బాలచిత్ర కళారత్న అవార్డు అందుకున్న సాయి హరీష్. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 51వ మెగా వైద్య శిబిరం ఏర్పాటు. అట్టహాసంగా నారాయణ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్. సక్షం దివ్యాంగుల అఖిల భారతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టాలపై అవగాహన సదస్సు. ఫీజు రియంబర్స్మెంట్ మరియు వసతి దీవెనకు సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.